ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరతామని ప్రకటించారు. తాజాగా ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ను కలిశారు. త్వరలోనే కాంగ్రెస్ ను వీడి తెరాసలో చేరాలని నిర్ణయించుకున్నారు. గులాబీ గుబాలింపులకు ఒక్కొక్కరుగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆకర్షితులవుతున్నారు. తాజాగా శుక్రవారం ఉదయం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, సుధీర్ రెడ్డిలు టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తో భేటీ అయ్యారు. కేటీఆర్ క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి వనమ తన ఇద్దరు కుమారులతో సహా వచ్చారు. టీఆర్ఎస్ లో చేరేందుకు సంసిద్ధంగా ఉన్నామంటూ కేటీఆర్ కు వారు తెలిపినట్టు సమాచారం. అయితే కేటీఆర్ ను కలిసిన విషయాన్ని టీఆర్ఎస్ వర్గాలు కానీ వనమ, సుధీర్ రెడ్డి వర్గీయులు కానీ ధృవీకరించడం లేదు. తనను కలిసిన విషయాన్ని మీడియాకు వెల్లడించవద్దని, సమయం చూసుకుని తామే వెల్లడిస్తామని ఇద్దరు ఎమ్మెల్యేలకు కేటీఆర్ సూచించారని, ఆ నేపథ్యంలోనే ఆయనతో భేటీ అయిన విషయాన్ని ఇద్దరు ఎమ్మెల్యేలు గాని వారి వర్గీయులు గాని వెల్లడించడం లేదని చెబుతున్నారు. కేటీఆర్ ను వనమ, సుధీర్ రెడ్డిలు కలిశారంటూ శుక్రవారం ఉదయం నుంచి మీడియాలో వార్తలు వస్తున్నా వారి నుంచి అధికారికంగా ఎలాంటి ఖండన వెలువడలేదు. దాంతో త్వరలోనే ఇద్దరు ఎమ్మెల్యేలు గులాబీ గూటికి చేరడం ఖాయమనే అభిప్రాయం ఏర్పడింది. నగరంలో గురువారం రాత్రి మనూరాలి వివాహ వేడుకలో వనమా వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. శుక్రవారం ఉదయమే ఆయన కుటుంబ సమేతంగా తిరుపతి వెళ్లాల్సి ఉండగా కేటీఆర్తో భేటీకి పిలుపు రావడంతో తన ఇద్దరు కుమారులతో సహా క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. కేటీఆర్ పిలుపు మేరకు సుధీర్ రెడ్డి కూడా ఆయన్ను కలిశారు. ఈ భేటీ అనంతరం వనమ తిరుపతికి బయలుదేరి వెళ్లారు. తాము టీఆర్ఎస్ లో చేరనున్నట్లుగా ఇప్పటికే 6 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రకటించారు. టీఆర్ఎస్ లో చేరనున్నట్లుగా 1-2 రోజుల్లో వనమా వెంకటేశ్వరరావు, సుధీర్ రెడ్డి ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ ఇద్దరిని కలుపుకుంటే గులాబీ పార్టీలో చేరనున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య 8కి చేరుకోనుంది. మరోవైపు టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కూడా శుక్రవారం కేటీఆర్ ను ఆయన క్యాంపు కార్యాలయంలో కలిశారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన కొద్ది రోజుల్లోనే పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ బాట పట్టనున్నట్లుగా ప్రచార మాధ్యమాల్లో ప్రచారం జరిగింది. ఆ జాబితాలో వనమా వెంకటేశ్వరరావు, సుధీర్ రెడ్డిల పేర్లు ఉన్నాయి. తాము కాంగ్రెస్ ను వీడేది లేదంటూ అప్పట్లో వారు పత్రికాముఖంగా ప్రకటించారు. ఆత్రం సక్కు, రేగా కాంతారావులు తాము టీఆర్ఎస్ లో చేరనున్నట్లుగా ప్రకటించినప్పుడు జరిగిన సీఎల్పీ నిరసన కార్యక్రమంలో ఇటీవల శంషాబాద్ వద్ద జరిగిన రాహుల్ సభలోనూ వీరు చురుగ్గా పాల్గొన్నారు. శుక్రవారం ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు కేటీఆర్ ను కలవడం లోక్సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీని మరింత గందరగోళానికి గురిచేస్తోంది. ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ కు జై కొడుతున్న కొద్దీ కాంగ్రెస్ నేతల్లో గందరగోళము పెరుగుతున్న పరిస్థితి నెలకొంది. 2014 ఎన్నికల తర్వాత జరిగిన సంఘటనలే జిల్లాలో మళ్లీ పునరావృతమవుతోంది. 9 నియోజకవర్గాల్లో పాగా వేసిన ప్రజా ఫ్రంట్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా కారెక్కుతున్నారు. వైరా నుంచి కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా గెలిచిన రాముల్ నాయక్ అందరికంటే ముందుగా టీఆర్ఎస్ గూటికి చేరారు. పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియ, పాలేరు ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి అదే దారిలో నడవగా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కూడా అధికారికంగానే ప్రకటించారు. ఈ క్రమంలో కొత్తగూడెం ఎమ్మెల్యే మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు కూడా టీఆర్ఎస్ వైపు చూస్తున్నట్లు తెలిసింది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో కొత్తగూడెం నుంచి జలగం వెంకట్రావు మాత్రమే టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత ఖమ్మం, పినపాక, అశ్వారావుపేట, ఇల్లెందు, వైరా ఎమ్మెల్యేలు కాంగ్రెస్, వైసీపీకి గుడ్ బై చెప్పి టీఆర్ఎస్ లో చేరడంతో జిల్లాలో ఎమ్మెల్యేల బలం 7కు చేరింది. గత శాసనసభ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో మాత్రమే కాంగ్రెస్ కు అధికార పక్షం కంటే ఎక్కువ స్థానాలు వచ్చాయి. వనమా వెంకటేశ్వరరావు టీఆర్ఎస్ కు జైకొట్టడం దాదాపు ఖాయమవడంతో ఆ జిల్లాలో కాంగ్రెస్ కు మిగిలింది సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్యలు మాత్రమే. ఈ ఇద్దరులోనూ పొదెం వీరయ్య టీఆర్ఎస్ గూటికే చేరనున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఆయన టీఆర్ఎస్ బాట పట్టిన పక్షంలో భట్టి విక్రమార్క మాత్రమే మిగిలే అవకాశం ఉందని అంటున్నారు. టీడీపీకి ఈ జిల్లాలో 2 సీట్లు వచ్చాయి. అందులో సండ్ర వెంకటవీరయ్య తాను టీఆర్ఎస్ లో చేరనున్నట్లుగా ప్రకటించారు. దీంతో టీడీపీ కూడా ఒకే స్థానానికి పరిమితమవుతున్న పరిస్థితి నెలకొంది. ఉమ్మడి ఖమ్మంలో 1 సీటును మాత్రమే గెలుచుకున్న టీఆర్ఎస్ కు పొదెం వీరయ్య జై కొడితే సంఖ్యాబలం 8కి చేరుకునే పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు 5 స్థానాలు గెలిచిన కాంగ్రెస్, 2 స్థానాలు దక్కించుకున్న టీడీపీలకు చెరో స్థానమే మిగిలే అవకాశం ఉందని అంటున్నారు.